తనూజకి ట్రోఫీ ఇవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు అంటే ఇప్పుడు తనూజ ఒక విధంగా చెప్పాలంటే తను కంప్లీట్గా గేమ్లోనే ఉంది, స్ట్రాటజీలోనే ఉంది. ఆమె ఆడి గెలవడానికే వచ్చింది. నిజాన్ని చెప్పాలంటే ఆమె ప్రత్యేకించి బంధాలు కలుపుకోవడానికి రాలేదు. ఎందుకంటే ఆవిడకున్న బంధాలు చాలా ఉన్నాయి. అక్క, తమ్ముడు, అన్నయ్య, చెల్లి, ఇలా రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి. ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళు ఇంకా అన్ని. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రత్యేకించి కొత్తగా బంధాలు ఏర్పరచుకోవడం అక్కర్లేదు. ఓ చక్కటి తండ్రి అందరూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే తను ఆడాలి, గెలవాలి. సో చాలా మంది ఏంటంటే తనూజ బంధాల్లో ఇరుక్కుపోయి ప్లస్ మైనస్ చేయడం లేకపోతే గివప్ ఇవ్వడం చేశారు. చూసాం మనం గివప్ ఇవ్వడం చేశారు. బట్ తనూజ ఎక్కడ కూడా గివప్ ఇవ్వలేదు. ఒక తన స్టాండ్ అయింది. నేను గెలవాలి, ఇది నా లక్ష్యం, నేను ఎలాగైనా గెలవాలి అనుకుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే బలవంతుడు ఏం చేస్తాడు, బలంతో గెలుస్తాడు. కొంచెం బలం తక్కువ ఏం చేస్తాడు, బుద్ధి బలంతో గెలుస్తాడు. సో ఆమెకు బుద్ధి బలం చాలా ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మిగతా వాళ్ళంతా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మాకు బాగా ఎఫెక్షన్ చూపిస్తుంది, బంధాలు చూపిస్తుంది అనుకుంటారు కానీ బట్ ఆమె తన సొంత చెల్లి పెళ్లికి కూడా వెళ్ళలేదు. సొంత చెల్లి పెళ్లికి వెళ్ళేటప్పుడు తన ఫోటో చూసి ఏడ్చింది జస్ట్ ఆ క్షణంలో. కానీ చెల్లి పెళ్లికి వెళ్ళలేదంటే అంటే ఎవరైనా మన ఇంట్లో పెళ్లి అవుతుంటే మనం పరీక్షలు కూడా మానేస్తుంటాం, పరీక్షలు మానేస్తాం, కాలేజీలు మానేస్తాం, ఉద్యోగాలు వదిలేస్తాం, ఇంటర్వ్యూలు వదిలేస్తాం, పెళ్లికి వెళ్ళి కూర్చుంటాం. ఏమంటే రిలేషన్షిప్ అంటాం. బట్ ఆమె అలా కాదు. బిగ్ బాస్కి వచ్చింది, రిలేషన్షిప్ కూడా పక్కన పెట్టింది. ఇంకా సొంత చెల్లి పెళ్ళే పక్కన పెట్టినప్పుడు ఈ బంధాలన్నీ ఏంటని చెప్పండి, కాదు కదా. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇంత త్యాగం చేసి వచ్చి నాకు బిగ్ బాసే ప్రధానం అని వచ్చి కూర్చుని ఒక అమ్మాయికి బిగ్ బాస్ అవార్డు ఎందుకు ఇవ్వడం మానేస్తారు చెప్పండి, ట్రోఫీ ఎందుకు ఇవ్వడం మానేస్తారు? బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన ఈ అమ్మాయి నాకు ఇంకేమీ కాదు, నాకు బిగ్ బాసే లక్ష్యం, నేను బిగ్ బాసే గెలుస్తాను అనుకుని ఇక్కడికి వచ్చి ఆమె అన్ని త్యాగం చేసుకుని వచ్చి లోపల కూర్చున్న ఈ అమ్మాయికి బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వకుండా అన్యాయం చేస్తారు చెప్పండి.